మీ ఫ్రెండ్ బర్త్డే అయితే మీరేం చేస్తారు? మహా అయితే కేక్ తీసుకెళ్లి కట్ చేయిస్తారు, చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారు. ఇవన్నీ రొటీన్ అనుకున్నాడో ఏమో ఓ యువకుడు ఏకంగా తన ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్గా గంజాయి తీసుకెళ్లాడు. అది కూడా ఆర్టీసీ బస్సులో. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. చోడవరానికి చెందిన యువకుడు గాజువాకలో డిగ్రీ చదువుతున్నాడు. తన ఫ్రెండ్ బర్త్డేకు సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడు. సొంత ఊరు వెళ్లి అక్కడ గంజాయి కొన్నాడు. బ్యాగులో పెట్టుకుని బస్సులో బయలుదేరాడు. అగరంపూడి దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించగా గంజాయితో పట్టుబడ్డాడు విద్యార్థి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. ఓ యువకుడు ఏకంగా తన ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ గా గంజాయి తీసుకెళ్లాడు ఆర్టీసీ బస్సులో. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చిరంజీవి, ప్రస్తుతం విశాఖలో అయితే ఈ గంజాయి మత్తు అనేది చాపకింద నీరులా కొనసాగుతుంది. మొన్నటికి మొన్న గాజువాక ఏరియాలో ఒక పెద్ద గంజాయి డెన్ హాస్టల్ మార్చిన ఈ గంజాయి డెన్ కూడా వెలుగు చూసింది. అందులో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులకు, అది స్కూల్ విద్యార్థులకు, ఇంటర్ చదువుతున్నటువంటి కాలేజ్ విద్యార్థులకు ఈ విధంగా గంజాయిని సప్లై చేస్తున్నారు. తర్వాత వాళ్ళు బానిసగా మారి పెడ్లర్ గా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాజాగా ఒక స్టూడెంట్ ఏదైతే ఏజెన్సీ నుండి చోడవరం రూటు ఆ మార్గం నుండి బస్సులో తీసుకొచ్చినటువంటి గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అది కూడా కాలేజీకి వెళ్తున్నటువంటి బ్యాగులు. ఎవరు కూడా అనుమానం రాదు. సాధారణంగా కాలేజ్ బ్యాగ్ లో ఈ పుస్తకాలు, ఈ క్యారేజ్ బాక్స్ లో పెట్టుకుంటారు. కానీ ఇతను మాత్రం అతని ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి 2 కేజీల గంజాయి బ్యాగ్ మూటలను కూడా అందులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే విధంగా ఈ స్కూల్ ఏదైతే ఏజెన్సీ నుండి వచ్చేటువంటి కొంతమంది బైకుల మీద వెళ్తుంటారు. అక్కడ ఎంజాయ్ చేసినంత సేపు చేసి తర్వాత బ్యాగుల్లో ఇటువంటి చిన్న చిన్న మొత్తాల్లో అక్కడ తక్కువ రేట్లకు దొరుకుతాయి కాబట్టి అక్కడ 1000-2000 రూపాయలకి ఇలా కొనుక్కొని వచ్చి ఇక్కడికి 10,000, 20,000 ఇలాంటి మొత్తంలో కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ప్రభుత్వం, పోలీసులు వీరంతా కూడా ఈ గంజాయి అక్రమ రవాణా మీద నిఘా పెడుతున్నప్పటికీ ఇటువంటి చిన్న చిన్న మొత్తాల్లో చాపకింద నీరులా ఈ విధంగా విశాఖ నగరానికి అయితే చేరుకుంటున్నాయి. అయితే గంజాయి మార్చిన ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ వాళ్ళు గుర్తుచప్పుడు కాకుండా బానిసలు అయిన తర్వాత వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరూ కూడా గంజాయి మత్తుకి బానిసలు కాకుండా చేసేందుకు మరోవైపు పోలీసులు కూడా అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, చర్యలు తీసుకున్నప్పటికీ వాళ్ళలో ఎటువంటి మార్పులు రావడం లేదు. ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే అదే మత్తుకు బానిసలైనటువంటి విద్యార్థులు ఈ విధంగా డబ్బులు సంపాదించేందుకు కూడా జలసాలకు అలవాటు పడి ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు. దీనికి పోలీసులు కూడా ఇప్పటికే కాలేజీ స్థాయిల నుండి అదేవిధంగా యూనివర్సిటీ స్థాయిలో కూడా విద్యార్థి మీద నిఘా పెట్టడం అయితే జరిగింది. థ్యాంక్ యూ చిరంజీవి.